హాయ్ వ్యూవర్స్, నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ప్రస్తుతం అయితే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా కలసపాడు మండలము బ్రహ్మణపల్లె గ్రామం దగ్గర ఉన్నటువంటి శ్రీ కొండ సింగరయ్య స్వామి దేవస్థానం దగ్గర అయితే ఉన్నానండి. కొండ మధ్యలో ఈ దేవాలయం అయితే ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి స్వామి వారికి ఒక పెద్ద అద్భుతమైనటువంటి చరిత్ర ఉంది. ఏంటంటే స్వామి వారిని చూసినటువంటి పూజారి గారి తల ముక్కలయ్యి ఆయన చనిపోయారు. వచ్చేసి నరసింహస్వామి అమ్మవారు ఉంటారు. నరసింహస్వామి యొక్క స్వయంభు అండి ఇక్కడ ఉండేది. స్వయంభు స్వామివారే స్వయంభుగా వెలిసినటువంటి క్షేత్రం అని చెప్తారు. చాలా పురాతనమైనటువంటి క్షేత్రం. అలాగే గుడికి ఎడం వైపు కుడివైపు గుహలు అయితే ఉన్నాయి. గుహల్లో మునులు ఋషులు తపస్సు ధ్యానం చేస్తున్నటువంటి అరుగులు కూడా ఉన్నాయని చెప్తారు. జాడాలు నీళ్ళు లోపలికి పోతుంటాయి, కొండలకి ఎట్ట పోతాయో. పెద్ద లేదు అది, అంతే బయటకి ఎక్కువ ఉంటుంది అంతే. అరుగు అంటే ఇప్పుడు ఎప్పుడో ఎవరు చూసిండు, వీళ్ళు ఎవరు చూడలే. నేను చూసిన ఒక ఆయప్ప దొడకపోయి చూపించిండు, నాకు ఒక సాత్ దొడకపోయి చూపించిండు. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. మన ఛానల్ ఆధ్వర్యంలో నెక్స్ట్ మనం జరిపించబోయే పూజ అరుణ పారాయణము లేదా శ్రీ సూర్యనారాయణ స్వామి పూజ అండి. ఫిబ్రవరి 4వ తేదీ రథసప్తమి రోజున ఈ పూజ ఉంటుంది. చాలా తక్కువ సమయం ఉంది. ఫిబ్రవరి 4 రథసప్తమి రోజుని ఎందుకు ఈ పూజ జరిపిస్తున్నాము అంటే ముఖ్యంగా చెప్తున్నాను, ప్రస్తుతము ఇప్పుడు శీతాకాలం నడుస్తుందండి. ఈ శీతాకాలంలో మనకు ఆరోగ్య సమస్యలు వచ్చి జలుబు, జ్వరాలు అనేక విధాలుగా ఇబ్బంది పడి ఉంటాయి. కానీ ఫిబ్రవరి 4 రథసప్తమి రోజు తర్వాత ఆ సూర్యనారాయణ స్వామి యొక్క కిరణాలు పడి మనకు ఆరోగ్య సమస్యలు పోతాయండి. ముఖ్యంగా చెప్తున్నాను, రథసప్తమి అంటే సూర్యనారాయణ స్వామి యొక్క జన్మదినంగా చెప్తారండి మన పురాణాల్లో. సూర్యనారాయణ స్వామి యొక్క జయంతిగా భావిస్తారు. ఎందుకంటే ఆ రోజు నుంచి సూర్య భగవానుల వారి ఆశీస్సులు మన పైన ఉంటాయి, ఆ కిరణాలు మన పైన పడతాయి. కాబట్టి ఆ రోజు నుంచి ఆరోగ్య సమస్యలు పోతాయని చెప్తారు. అందుకే ఈ రథ సప్తమి రోజున శ్రీ సూర్యనారాయణ స్వామికి పూజ చాలా మంది జరిపించుకుంటారు. అందుకే రథ సప్తమి రోజున ఫిబ్రవరి 4వ తేదీన మనం ఈ పూజ జరిపించుకుంటున్నాం. సో చాలా తక్కువ సమయం ఉంది. అలాగే చాలా తక్కువ మందితో అయితే ఈ పూజ జరిపిద్దాం అనుకుంటున్నాము. ఆ తక్కువ మందిలో మీరు కూడా ఉండేలా చూడండి. మరొక విషయం ఏంటి అంటే, ఎవరికైతే జాతకం తెలియదో వాళ్లకు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా తెలిసి ఉండదు, వాళ్ళ జన్మ నక్షత్రం తెలిసి ఉండదు. అలాంటి వాళ్ళకు వాళ్ళ జాతకంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయని తెలియదు. అలాంటి వాళ్ళు ముఖ్యంగా ఈ సూర్యనారాయణ స్వామి పూజ జరిపించుకుంటారు. ఎందుకంటే వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి దోషాలు పోవడానికి, జాతక దోషాలు పోవడానికి జరిపించుకుంటారండి. ముఖ్యంగా చెప్తున్నాను. అలాగే పితృదేవతలకు పిండ ప్రదానం ఇలా చేస్తారు కదా, పితృకార్యాలు చేస్తారు కదా. అయినా సరే అవి చేసిన తర్వాత మనకు బాగుండాలి కదా, కానీ అయినా సరే కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. కారణం ఏంటంటే ఎన్ని పితృకార్యాలు చేసినా సరే ఎక్కడో ఒక చిన్న చిన్న లోపాలతో చేయడం వల్ల ఆ పూర్తి ఫలితము మనకు రాదు. అలాంటి వాళ్ళు కూడా ఈ సూర్యనారాయణ స్వామి పూజ జరిపించుకోవడం వల్ల వాళ్ళకు మంచి ఫలితాలు వస్తాయండి. పితృకార్యాలు చేసినటువంటి పూర్తి ఫలితం వస్తుందని చెప్తారు. ఇవన్నీ కూడా మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక అంతేకాదు, ఆరోగ్య సమస్యలు ఉండేవాళ్ళు, అలాగే ఏవైతే ఆర్థికంగా ఇబ్బందులు పడేవాళ్ళు, చదువు దృష్ట్యా ఇబ్బందులు పడేవాళ్ళు, పిల్లలు చదవడము అంటే అప్పటి వరకు బాగా చదువుతుంటారు, సడన్గా చదవడం మానేస్తారు, చాలా బాధ అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకు కూడా ఈ పూజ అయితే చాలా ఉపయోగపడుతుంది. ఇకపోతే మానసికంగా ఏమైనా ఒత్తిళ్ళు ఉంటాయి, ఉద్యోగ దృష్ట్యా కావచ్చు, ఇంట్లో చికాకులు ఇలాంటి వాళ్ళు కూడా ఈ సూర్యనారాయణ స్వామి పూజ జరిపించుకోవడం వల్ల మంచి ఫలితాలు అయితే వస్తాయండి. కేవలం 1110 రూపాయలు మాత్రమే. అంతేకాదండి, దాదాపు 300 రూపాయల విలువ చేసే ఆదిత్య యంత్రం కూడా పూజలో ఉంచి మీకు పంపబడుతుంది ఈ పూజ జరిపించుకున్న వాళ్ళకు. ఇంకా ఇదే పూజ మనం బయట చేయించుకుంటే మనకు దగ్గర ఒక 50,000 నుంచి 1,00,000 రూపాయలు అయితే ఖర్చు వస్తుంది. నిజంగానే చెప్తున్నా, ఏ పూజ చేయించుకున్నా కూడా. కానీ మన ఛానల్ ఆధ్వర్యంలో, మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఆధ్వర్యంలో కేవలం 1116 చాలా తక్కువ అండి. ఒకసారి ఆలోచించండి, ఒక్కరోజు మనం పెట్టి ఖర్చే. మన పండగ వచ్చింది, పండగకు మనం ఎంత ఖర్చు పెట్టి ఉంటాం ఒక్క రోజులోనే. సో అందుకే చెప్తున్నాను, ఏమో ఈ పూజ వల్ల మన జీవితంలో ఒక మంచి మార్పు వస్తుంది. ఇంకా అంతకంటే ఏం కావాలి? 1116 రూపాయలతో మన జీవితంలో మార్పు వస్తుంది. ఇంకా అంతకంటే ఏం కావాలి? సంతోషమే కదా. ఇంకా మరొక విషయం ఏంటి అంటే, మీరు ఈ పూజ జరిపించుకోవాలని మనసులో నిర్ణయించుకున్నప్పటి నుంచే కూడా మీ జీవితంలో మార్పు మొదలవుతుంది. కావాలంటే చూడండి, మీరు ఈ పూజకు మీ పేరు గోత్రాలను నమోదు చేసుకోవాలంటే వాట్సాప్లో కానీ మీరు కాల్ కానీ చేయొచ్చు.
మీరు కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయాల్సిన నెంబర్ 7981961643 7981961643. ఇక ఈ పూజ జరిపించే ప్రదేశం వచ్చేసి కడప, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలో ఉన్నటువంటి పుష్పగిరి క్షేత్ర పరిసరాలలో ఈ పూజ అయితే జరుగుతుంది. ఈ పుష్పగిరి క్షేత్రంలో చాలా పురాతనమైనటువంటి క్షేత్రం అండి. త్రేతాయుగం కాలం నాటి క్షేత్రం ఈ పుష్పగిరి. ఈ పుష్పగిరి క్షేత్ర ఆవరణంలో గరుత్మంతులు వారు అమృత కలశం తీసుకొస్తున్నప్పుడు అమృత బిందువులు కూడా పడ్డాయండి. ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది, పెన్నా నది. ఈ ప్రదేశంలో చాలా పురాతనమైనటువంటి క్షేత్రం. ఈ క్షేత్రం ఆవరణంలోనే ఈ పూజ జరపబడుతుంది. వీలైనంత తొందరగా ఈ వీడియో మీరు ఏ సమయంలో చూస్తున్నా మీ పేర్లు గోత్రం వాళ్ళు నమోదు చేసుకోండి. ఒక అవకాశం అయితే ఇచ్చి చూడండి. పూజ అద్భుతంగా ఉంటుంది. పూజకు సంబంధించిన వీడియో, పూజ జరిగేది, మీ పేర్లు గోత్రం చదివి మొత్తం కూడా నేను మీకు వీడియో రూపంలో మీ వాట్సాప్కే పంపుతానండి. మీ వాట్సాప్కే వస్తుంది, మీరు చూడొచ్చు. ఇంటిల్లిపాది మొత్తం కూడా ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా అందరూ ఓపెన్ చేసుకుని చూడొచ్చు వీడియోను. ప్రతి ఒక్కరు కూడా అందరూ బాగుండాలి. అలాగే చాలా తక్కువ సమయం ఉంది. ఈ పూజకు సరిపడమైన డబ్బులు రాగానే ఇక ఈ పూజకు నమోదు చేసుకోవడం అయితే నేను ఆపేస్తానండి. ఎందుకంటే నేను కూడా వీడియోలకు వెళ్ళేది ఉంది. నేను వీడియోలకు వెళ్తే వివిధ అంటే క్షేత్రాలు దర్శించేటప్పుడు ఈ ఫోన్లో వస్తా, నాకు కూడా ఇబ్బందిగా ఉంది. అందుకే పూజకు సరిపడమైన డబ్బులు రాగానే నేను ఇది ఇంకా నమోదు చేసుకోవడం ఆపేస్తాను. అందుకే వీలైనంత తొందరగా మీరు ఒక అడుగు ముందుకేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే అందరూ బాగుండాలి, నేను కూడా బాగుండాలి మీతో పాటు. ఒక అడుగు ముందుకేస్తారని ఆశిస్తున్నాను. నా మీద నమ్మకంతో, మన ఛానల్ మీద నమ్మకంతో ఒక అడుగు అయితే ముందుకేయండి. అందుకు ఆ పార్వతి పరమేశ్వరుల వారి పైన భారం వేసి ఒక్కడికైతే ముందుకేయండి. ఓకే, ఆ సూర్యనారాయణ స్వామి ఆశీస్సులు మీ కుటుంబాలకు ఉండాలని, ఆయన ఆశీస్సులు మీకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. అదే దేవుడు అక్కడ పైన ఉన్నాడు, కొండ పైన. అక్కడ గొడుగుమాను అని ఒక మాను ఉన్నది, పెద్ద మాను చెట్టు. దాన్ని గొడుగుమాను అంటున్నాం. అంటే ఆ మాను మాకు కూడా ముద్ద అవ్వబడుతున్నది, మాకు గుర్తొచ్చాలకు. ఇంకా ఆయన అప్పుడు ఒక పూజారి ఉన్నాడు. ఆ పూజారి స్వామి ఇంకా నేను రాలేను పైకి, అయిపోయింది, తగ్గిపోయి నేను రాలేను స్వామి, ఇంకా నీ ఇష్టం పూజ ఎవరితోనో చేపించుకో, లేకుంటే కిందికి రా చేస్తానన్నాడంట. అప్పుడు పారా నువ్వు పోతాడు, నేను వస్తా అన్నాడంట. అన్నే ఆ గుడిలో పోయి ఆయన పూజ చేస్తా సార్ చెప్పిండంట. ఇంకా నేను రాలేను పైకి అని. ఇంకా నువ్వు పారా, నువ్వు నా దిక్కు వెనక్కి తిరిగి చూడాకు, చూస్తే తలకాయ పగిలి చస్తావు, నేను వస్తాంటాను ఇంకా పా అన్నాడంట. ఇద్దరు వస్తాన్నారు. వచ్చా బ్యాండ్ మేళాలతో వస్తాడాడంట. స్వామి సౌండ్ అట్లా వినపచ్చిందంట. ఇంకా ఆడికి వచ్చేందుకు ఈయన ఎందుకు నేను ఇప్పుడు ఇదాకా స్వామిని చూడలేదు కదా, ఇప్పుడన్నా చూద్దామని తిరిగి చూసిండంట. ఆయన ఆడనే ఉంది, ఆడుంది. ఆడికి వచ్చేందుకు ఈయన తిరిగి చూసిండు. తిరిగి చూసాలు ఈయన తలకాయ పగిలి చచ్చిండు. ఆయనే మానే నిలబడిపోయిండు. గుడి ఆయన చచ్చిపోయాడు. ఉంది సమాధి కూడా. ఇక్కడ చూసుకున్నట్లయితే కొండల మధ్యలో అయితే క్షేత్రం ఉంటుంది చూడండి. ఇదో చుట్టూ కొండలే మొత్తం కూడా మీరు చూడొచ్చు. మనం ఆ కింది నుంచి అయితే మనం నడుచుకుంటూ వచ్చాము స్టెప్స్ ఎక్కి. ఇది దేవాలయం, ఇదిగోండి చూడండి, ఇది ధ్వజస్తంభం అంతా మీరు చూడొచ్చు. ఇదిగో మీరు క్లియర్గా చూడండి, కొండల మధ్య అయితే ఉంది చూడండి దేవాలయం. చాలా చక్కగా ఉందండి. మెయిన్ రోడ్లో మనం వెళ్తుంటే చాలా అంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది క్షేత్రం. ఇక్కడ స్వామివారిని అయితే నేను మీకు చూపిస్తాను. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు వాళ్ళు కోరిన ప్రతి కోరిక నెరవేరుతుందంటండి. స్వయంపుగా వెలిసినటువంటి స్వామివారు, అమ్మవారి రూపం కూడా చాలా క్లియర్గా ఉంటుంది. స్వామివారి రూపం చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చిన వాళ్ళకు వాళ్ళకు రూపం కనబడుతుందండి. మీకు కూడా ఎవరికైనా కనబడితే ఈయన కింద కామెంట్లో పెట్టండి. ప్రతి శనివారం కూడా ఈయన స్వామికి అభిషేకం జరిపించి ఇక్కడ పూజలు చేస్తారు. అలాగే పక్కన అమ్మవారికి కూడా గర్భాలయం నిర్మించారు. అమ్మవారిని మనం చూడొచ్చు. అలాగే ఇక్కడ వినాయకుల స్వామి కూడా గర్భాలయం నిర్మించారు. దేవాలయం చూడొచ్చు మీరు క్లియర్గా అంతా కూడా. చాలా మీరు కలసపాడు నుంచి గిద్దలూరు వెళ్ళే మార్గంలో అక్కడైతే మనకు మెయిన్ రోడ్డు అయితే వస్తుంది. అక్కడ ఆ నుంచి మీరు చూస్తే కొండల మధ్యలో తెల్లటి
పెయింట్తో చాలా అందంగా కనబడుతుంది ఈ దేవాలయం అయితే. చూడండి పుట్ట కూడా ఉంది, పుట్ట కూడా. ఇంత కొండ, ఆ కొండపై నుంచే స్వామి అయితే వచ్చింది. ఈ మార్గం కూడా మనం అయితే పైకి వెళ్ళాలి. స్వామివారిని కిందికి పిలిచారని చెప్పాను కదా పూజారి గారు. ఆ పూజారి గారికి సంబంధించినటువంటి సమాధి అయితే ఇక్కడ ఉంది. ఆ సమాధి అయితే నేను చూపిస్తాను. ఇది అక్కడ దేవాలయం ఆడ ఉండేది. దేవాలయంకి ఎదురుగానే సమాధి అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి శ్రీ కాశిరెడ్డి నాయన గారు తవ్వించినటువంటి బావి అయితే ఉంది. క్షేత్రం ఆవరణంలో. ఇప్పుడంటే బోర్లో వినిచాయి, కానీ ఒకప్పుడు ఈ బావులే కదా, బావుల్లో నీరే. అక్కడ క్షేత్రము, ఇది బావి. చూడండి, బావి లోపల మనం చూసినట్లయితే ఇలా ఉంటుంది. బావి లోపల ఇక్కడైతే మనకు సమాధి అయితే మనం చూద్దాం పదండి. ఈ దారి గుండా మనం అయితే వెళ్ళాల్సి ఉంది. మనము ఇక్కడ వచ్చినప్పుడు అన్నీ కూడా చెట్లు పొదలు ఉంటాయి. కొంచెం చూసుకొని అయితే రండి మీరు ఈ క్షేత్రాన్ని దర్శించినప్పుడు. అక్కడ ఉన్నటువంటి ఆ పూజారి గారి సమాధి, తల పగిలి చనిపోయినటువంటి సమాధి, పూజారి గారి సమాధి చూడాలంటే మనం ఇదో అటు ఇటు చెట్లు ఉంటాయి, చెట్ల మధ్యలో అయితే మనం అయితే రావాల్సి ఉంటుంది. మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. నాతో పాటు ఈ పొదలు ఇవన్నీ కూడా పడుతూ ఉంటాయి. సార్ ఓకే, ఇది గిద్దలూరు పౌరాల మధ్యలో నుంచి వచ్చితే కాలిబాట గుండా కూడా మనం రావచ్చు. దిగువపల్లె సార్. ఓకే, దిగువపల్లె స్వామి దగ్గర రావచ్చు. అయితే నడుచుకుంటూ రావాల్సి ఉంటుంది. మనమైతే పూజారి గారు ఎవరికైతే తల పగిలిందో స్వామివారిని, నరసింహస్వామిని చూసినప్పుడు ఆయన సమాధి దగ్గరికి అయితే వెళ్తున్నామండి. స్వామివారిని కిందికి తీసుకొచ్చినటువంటి మహనీయుడు ఆయన. అంటే ఎంత నిష్టగా పూజలు ఆయనకు చేసి ఉంటే ఆయన మాటలు, స్వామివారి మాటలు ఆయనకి వినబడతాయి. చూడండి. ఓకే, మొత్తానికి మనం కిందికి వచ్చేసాం. మొత్తానికి అయితే మనం సమాధి దగ్గరికి వచ్చాము. అదిగో అదే సమాధి, ఇది ఆ సమాధి. చాలా కష్టపడి ఈ రాళ్ళల్లో అయితే మనం అయితే నడుచుకుంటూ వచ్చాము. ఇదేనండి పూజారి గారి సమాధి. ఇప్పుడు అక్కడ చూసుకున్నట్లయితే మీరు చూడండి, అదిగో ఆ కొండ పైనుంచి స్వామివారి అయితే కిందికి దిగుతూ వచ్చారు. స్వామివారు ఆ గుడికాయ దగ్గరకు వచ్చేసరికి ఈడైతే ఉన్నారు, పూజారి గారు ఇక్కడ ఉన్నారు. ఇదే సమాధి. దగ్గరుండి క్లియర్గా చూపిస్తాను. ఇదిగోండి. పర్లేదు, బాగానే ఏర్పాటు చేసిండ్రు ఆయనకైతే. లక్ష్మీశెట్టి వెంకటయ్యని బ్రాహ్మణపల్లి ఆయన దీన్ని కట్టించాడు. అంతకుముందు పూర్వం చిన్న సమాధి ఉన్నది, ఇదంతా శ్రాబంతా ఆయన వేయించాడు. కష్టపు పాపం ముసలాయన.
అలాగే ఈ దేవాలయం కట్టించింది ఎవరు సార్? అన్నారెడ్డి వెంకట సుబ్బారెడ్డి, అన్నారెడ్డి వెంకట సుబ్బారెడ్డి, రామకృష్ణారెడ్డి, రామకృష్ణారెడ్డి, చెముటూరి వీరస్వామి. వీరి ముగ్గురి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు, పెద్దలు, సింగరాజస్వామి భక్తులు అందరం కలిపి పునర్నిర్మాణం చేసుకోవడం జరిగింది. మనకైతే వీడియో కోసము సార్ కష్టపడి చాలా హెల్ప్ చేశారు. అంత కష్టమే ఉంది లేదు స్వామి, తప్పదు కదా, మన బాధ్యత. ఓకే సార్. ఈ వీడియోకి లైక్ కొట్టండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ముఖ్యంగా చెప్తున్నాను, శ్రీ సూర్యనారాయణ స్వామి పూజను మిస్ అవ్వకండి ప్లీజ్. చాలామందికి నేను క్షమాపణలు అయితే చెప్పాలండి, ఎందుకంటే నేను చాలా లేట్గా అయితే వీడియోలు పబ్లిష్ చేస్తున్నాను. దయచేసి నన్ను క్షమించండి. ఇకపైన అలా జరగదు. ఇకపైన 2 రోజులకు ఒక వీడియో అయినా పెడతాను. ఈ వీడియోకి లైక్ కొట్టండి ప్లీజ్, రిక్వెస్ట్. ఓం నమః శివాయ.